నీ ప్రార్థన దేవుడు వింటాడా వినడా? నువ్వు అడిగితే దేవుడు చేస్తాడా చేయడా? నీకు విశ్వాసం ఉందా లేదా? దేవునికి నీకు ఆ రిలేషన్ ఉందా లేదా? నాకు నా యేసయ్యకు అనుబంధం ఉంది అంటే చేయొద్దు. నా తండ్రి నా ప్రార్థన వింటాడు, నేను అడిగితే చేస్తాడని నిశ్చయిత ఉంటే చేయొద్దు. వింటాడా నీ మాట? వింటాడా? అట్లయితే నువ్వు చెయ్యుంచు, సమాధానం వచ్చింది అవతల. ఇది కావాల్సిందే. ఇది విశ్వాసి దగ్గర కావాల్సిందే. అంటే వాళ్ళంటే పెద్ద పెద్దోళ్ళు, ఎంతలా వాళ్ళు ఏంది? నీకంటే లావు ఉన్నారా, నీకంటే ఎత్తున్నారా? వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు, నువ్వు చిన్న చిన్నోడివా? నువ్వు చిన్న చిన్న దానివా అని నువ్వు అనుకుని ఆ భ్రమలో బ్రతికేటట్టు చేశాడు శత్రువు. నిన్ను మోసగించాడు, పిచ్చి మొహమా. అట్లా మోసం చేశాడు వాడు నిన్ను. ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసి తన చుట్టూ ఉన్న సమాజానికి దేవుని శక్తిని రుచి చూపించగలిగితే సమాజాలు మండవా రాదా ఉజ్జీవం? కానీ అందరూ కలిసి ఎట్లా ఫిక్స్ అయిపోయారు? మన దగ్గర ఏం లేదు, అంతా బుస్సే. ఉన్నదంతా షాలేమన్న దగ్గర ఉంది, ఆ పైన యేసయ్య దగ్గర ఉంది. కానీ వాక్యం ఏం చెబుతుంది? యేసయ్య వాక్యం ఏం చెబుతుంది? విశ్వసించిన వారి వలన దేవుడు తన కార్యాలు జరిగిస్తాడని చెబుతుంది. ఇంకా చెప్పాలంటే పచ్చిగా చెప్తున్నా, పెద్ద పేరు మోసిన సేవకులని ఎచ్చులు పడి బిల్డప్ ఇచ్చే వాళ్ళ దగ్గర గొప్ప కార్యాలు జరగవు. అది ఒకవేళ నా విషయంలో మీరు అనుకున్న బుస్సే. మళ్ళీ చెబుతా ఇంకా క్లియర్గా, అబ్బో ఆయన అమ్మో, అబ్బో ఏమమ్మో అని మీరు ఎవరినో ఆకాశానికి ఎత్తి చూస్తారే, వాళ్ళు కూడా కొంతమంది పబ్లిసిటీ చేస్తారు చూడు, స్వస్థత వరము కలిగిన దైవ జనులని, అది బుస్సే. వాళ్ళ వల్ల కార్యాలు జరగవు. ఒరిజినల్గా కార్యాలు జరిగేది ఎవరి వల్ల తెలుసా? సామాన్యుల వల్ల జరుగుతాయి. ఆమె ఎవరో తెలియదు, పోతా ఉంటుంది దేవుని బిడ్డ. నువ్వు సమస్యలో ఉంటావు, ప్రభా ఈ బిడ్డను ఒకసారి దర్శించు నాయనా అని వెళ్ళిపోయిద్ది. మళ్ళీ ఆమె నీకు కనపడదు, నీకు తగ్గిపోయింది ఇక్కడ. ఇక మళ్ళీ నువ్వు ఆమెకు భజన చేయడానికి, అమ్మో మహాతల్లి చెయ్యి పెట్టింది తగ్గిపోయింది, నువ్వు మళ్ళీ ఆమెకు దండలు వేసి సన్మానాలు చేసి దండాలు పెట్టాక కనపడదు. ఇక అలా తమ్మును తాము మరుగు చేసుకుంటూ నేనెంత వాడిని, నేనెంత దాన్ని తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు చూడు, హెచ్చింపును ఆశించకుండా. వాళ్ళ వల్ల జరుగుతాయి తమ్ముడు బలమైన కార్యాలు, వాళ్ళ వల్ల జరుగుతాయి సూచక క్రియలు. వాళ్ళకిస్తాడు కృప. గోరంత దానికి కొండంత బిల్డప్ ఇచ్చి ఎచ్చులు పడి హడావుడి చేసి ఓవర్ యాక్షన్ చేసి కథలు చేసే వాళ్ళ దగ్గర కాదు కార్యం. నేను చెప్పేది నగ్న సత్యం. అపోస్తలులు ఒక దగ్గర లేరు, తిరుగుతా ఉన్నారు. నువ్వు సన్మానం చేస్తే చేయించుకోరు. వాళ్ళ వల్ల అద్భుతం జరిగితే చూపించరా, దీన్ని చూపించు అనరో, పెట్టు కెమెరా ఇటు పెట్టు అనరో. నో, కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఆనాటి భక్తుల్లాగా ప్రతి విశ్వాసి తయారు కావాలి. ఎవరో ఒకడు తోపుగా, ఒకడు పెద్ద మొనగాడు, ఎవరో ఒకడు ప్రార్థన చేస్తే కార్యం కాదు. యేసు ప్రభు శిష్యుడిగా విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క పురుషుడు, ప్రతి ఒక్క స్త్రీ విశ్వాసులై ఉంటే, దేవుని శక్తిని ఎరిగిన వారై ఉంటే, సాటి మనిషి బాధను చూసి వేదన పడే మనసుంటే వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అలా ప్రతి విశ్వాసిలోకి ఆ ఉజ్జీవం వచ్చినప్పుడు అది నిజమైన ఉజ్జీవం అవుతుంది. ప్రతి విశ్వాసి అలా చైతన్యవంతురాలై సమాజంలో దేవుని శక్తిని చూపగలిగిన నాడు సమాజాలు ఉజ్జీవింపబడతాయి. కొల్లలుగా ఆత్మలు రక్షించబడతాయి. అది